హనుమంతుడు శ్రీరాముడినే ఎందుకు ఏకైక దైవంగా కొలిచాడో మీకు తెలుసా? రాముడు సీతమ్మను వెతికేందుకు సుగ్రీవ సహాయాన్ని కోరారు. అప్పుడే హనుమంతుడు మొదటిసారి రాముడిని కలిశాడు. అప్పటి నుంచి రామసేవే నా జీవితం అని భావించాడు. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత అందరూ శ్రీరాముడిని హనుమంతునికి వరాలు ఇవ్వాలని కోరారు. కానీ హనుమంతుడు మాత్రం ఒక్కటే కోరారు, ప్రభు, నేను ఎప్పటికీ నీ భక్తుడిగానే ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నా నీ సేవకుడిగానే ఉండాలి. ఒకసారి శ్రీరాముడు హనుమంతుని భక్తిని పరీక్షించారు. రాముడి భక్తులు రామ అని పిలిస్తే సరిపోతుందని భావించగా హనుమంతుడు రామ అని మాత్రమే కాదు, ఆయన సేవ కూడా చేయాలి అని చెప్తారు. శివుడు హనుమంతుడిగా పుట్టిన తాను శ్రీరాముడి సేవకుడిగా మారిపోయారు. అందుకే హనుమంతుడు ఇతర దేవతలను పూజించక రాముడినే తండ్రిగా, దేవుడిగా అంతటినీ కలిపిన ఒకే ఒక్క దైవంగా కొలుస్తారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై హనుమాన్ అని కామెంట్ చేయండి.